హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 98 చూసే ముందు పార్ట్ 97 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నువ్వు ఫస్ట్ అయితే రిలాక్స్ అవ్వు. ఆఫ్టర్ దట్ నేహతో నెమ్మదిగా క్లోజ్ అవ్వు. అండ్ ఈవినింగ్కి అమృతతో సహా అందరూ షాపింగ్కి వెళ్ళాలి, దానికి ప్రిపేర్ చెయ్యి అని వరుసగా ఆర్డర్స్ వేసి కొయ్యబారి చూస్తున్న చైత్రను అర్థమైందా అని అడిగితే కొండపల్లి బొమ్మల ఏదో లోకంలో ఉన్నట్టు తల ఊపిన తనని సీట్లోకి షిఫ్ట్ చేసి కారు దిగాడు రాణా. భూమి గుండ్రంగా తిరుగుతుంది అనేది ఫస్ట్ టైం కదలకుండా కూర్చొని ఫీల్ అవుతున్న చైత్ర పాప కారు దిగడం కూడా మర్చిపోయింది. డెవిల్ బాబు ఇచ్చిన వరుస షాక్లతో చైత్ర కండిషన్ ఇమాజిన్ చేసి తనే డోర్ ఓపెన్ చేశాడు. గిర్రున తిరుగుతున్న తలతో గమ్మును కూర్చుని ఉంది పాప. ఇంత ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎప్పుడు జరిగింది? అసలు కొచ్చిలో ఉండాల్సిన నిషాంత్తో అమృతకు నేహకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఇదంతా ఖచ్చితంగా వికాస్కి తెలియదు. తెలిస్తే తనతో డెఫినెట్గా డిస్కస్ చేసేవాడు. వాడికి నాకు తెలియకుండా ఇంత స్టోరీ ఎప్పుడు నడిచింది అని ఆలోచనలో మునిగిపోయిన చైత్ర షోల్డర్ మీద తట్టి రా బయటికి, నాకు టైం అవుతోంది అన్నాడు విసుగ్గా రాణా. నువ్వు చెప్పిందంతా నిజమేనా అని డౌట్గా అడుగుతూ కిందకి దిగిన చైత్రను ఒక చూపు చూసి చేతుల్లోకి తీసుకున్నాడు. నేను నడుస్తాను, నన్ను పేషెంట్ల ప్రతిసారి ఇలా ట్రీట్ చేయకు అంటున్న తనని షార్ప్ లుక్స్తో లాక్ చేసి నువ్వు నత్తలా నడుచుకుంటూ వచ్చేంత టైం నాకు లేదు అని స్ట్రైట్గా రూమ్కి తీసుకెళ్ళి దింపాడు. నాకు రిప్లై ఇవ్వడానికి లేని టైం నన్ను టార్చర్ చేయడానికి ఉందా అంది. సంబంధం లేకుండా చెప్పిన లవ్ స్టోరీకి బుర్ర హీట్ ఎక్కిపోతూ ఉంటే దానికి టైం ఎందుకు, నువ్వుంటే చాలుగా అని కోపంతో కెంపు రంగులో మెరుస్తున్న పాప చిలక ముక్కు మీద చిటిక వేసి డ్రెస్ తీ, ఫ్రెష్ అప్ అయి వస్తా అనేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు. వాళ్ళ స్టోరీ అని నిలబడిన చోటు నుండే అరుస్తూనే ఉంది. నైట్కి బెడ్ మీద డిస్కస్ చేద్దాం అంటూ ధడేళ్ళ డోర్ క్లోజ్ చేసిన సౌండ్కి తల కొట్టుకుంది చైత్ర. ఫిక్స్ అయ్యాడుగా, ఇంకా ఎంత అడిగినా చెప్పడు అని డిసైడ్ అయ్యి బాబు కోసం బట్టలు తీసిపెట్టి లక్కీ బాబు కోసం బయటకు వచ్చింది. డైనింగ్ టేబుల్ పైన అమృతకు ఎదురుగా కూర్చుని తనతో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాడు లక్కీ. చూస్తూ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమృత అని విష్ చేసి తన పక్కనే కూర్చుంది చైత్ర. కనీసం తాళ తిప్పి కూడా చూడలేదు అమృత. ఏదోలా అనిపించి వాళ్లతో పాటు ఉన్న ప్రతాప్ వర్మను చూసిన చైత్ర ముఖం చిన్నబోయింది. పెద్ద అయిన ఫేస్లో కూడా ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఇట్స్ బ్యాడ్ మేనర్స్ అమృత, అమ్మ నీకు గుడ్ మార్నింగ్ చెప్పింది, నువ్వు రిటర్న్ విష్ చేయాలి అంటూనే తన ముందు ఉన్నవాడి స్పెషల్ అటుకుల పాయసం బౌల్ వెనక్కి తీసుకొని కోపంగా చూస్తూ ఉన్నాడు. బుజ్జిగాడి రియాక్షన్కి చైత్ర గతుక్కుమంది. అట్ ద సేమ్ టైం వాడి ఫేవరెట్ అటుకుల పాయసం అమృతతో షేర్ చేసుకోవడం కూడా షాకింగ్గా ఉంది. లక్కీ కోపానికి ఏమనుకుందో ఏమో, బొమ్మల స్పూన్ పక్కన పెట్టేసి వాడిని చూసింది. బౌల్ పట్టుకున్న వాడి కళ్ళు కమెంట్ చేస్తూ ఉంటే కీ ఇచ్చినట్టు తల తిప్పి చైత్రను చూసి గుడ్ మార్నింగ్ చైత్ర గారు అని మళ్ళీ లక్కీని చూసింది అమృత. గుడ్ గర్ల్ అంటూ నవ్వుతూ పాయసం బౌల్ అమృత ముందు పెడితే పక్కన పెట్టిన స్పూన్ చేతిలోకి తీసుకొని తల దించుకొని తింటూ ఉంది అమృత. వాళ్ళిద్దరి బాండింగ్ అండ్ బిహేవియర్ చూస్తున్న చైత్ర కొయ్యబారిపోయింది. ఇన్నోసెంట్ బేబీ గర్ల్లా అమృత తనని క్యూట్గా కమెంట్ చేస్తున్న ఫాదర్ ప్లేస్లోకి లక్కీ. అసలే డెవిల్ బాబు ఇచ్చిన షాక్లకి బుర్ర హీట్ ఎక్కిపోయి ఉన్న చైత్రకు ఇప్పుడు బుజ్జిగాడు అమృతను ట్రీట్ చేసే ప్రొసీజర్ మరింత డైలమాలో పడేసింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని బ్లాంక్ మైండ్తో ప్రతాప్ వర్మని చూస్తే అంతకు ముందులానే ఉంది ఆయన ఫేస్. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా, ఎటువంటి రియాక్షన్ లేకుండా. నేనే తేడాగా ఉన్నానా, లేక నా చుట్టూ ఉన్న అందరూ తేడాగా ఉన్నారా అనుకుంటూ సార్ అని పిలిచింది బుర్ర పనిచేయని మందగమనంలో. అంతే, సడన్గా తెచ్చి పెట్టుకున్న కోపంతో ముఖం నల్లగా మార్చేసి లక్కీ అన్నారు ఆయన హెచ్చించిన గొంతుతో. తాత పిలుపుకి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఏవి టచ్ చేయకుండా ముద్దుగా చక్కగా నడుచుకుంటూ ప్రతాప్ వర్మ పక్కకు చేరిన లక్కీ తల్లిని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంటే ఇద్దరిని అయోమయంగా చూస్తోంది చైత్ర. పెద్ద ఆయన ఎందుకు అరిచాడో, లక్కీ ఎందుకు తాత దగ్గరికి వచ్చాడో, ఇద్దరు తన్ని ఎందుకు కోపంగా చూస్తున్నారో ఏది అర్థం కాని చైత్ర ఎందుకు కన్నా అంటూ టెన్షన్గా వాళ్ళిద్దరితో పాటు అమృతను కూడా చూస్తే అసలు తన చుట్టూ జరుగుతున్న దానితో
సంబంధమే లేనట్టు ప్రశాంతంగా స్పూన్తో పాయసం తింటోంది అమృత. తను తినే విధానం చైత్రను ఇంకా భయపెట్టింది. ఎందుకంటే అది లక్కీ తినే స్టైల్. పాయసం ఎక్కువసేపు తినచ్చు అని లక్కీ ఎప్పుడు చిన్న స్పూన్ ప్రిఫర్ చేస్తాడు. ఓ గాడ్, నాకు పిచ్చెక్కేలా ఉంది అనుకుంటూ మళ్ళీ తల తిప్పి చూసిన చైత్రను కళ్ళతోనే కొట్టేసేలా చూస్తున్న తాత మనవళ్ళ చూపులకి ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్, అలా చూడొద్దు అంది ఇంకా ఇంకా పెరిగిపోతున్న టెన్షన్తో. మీ అమ్మకు చెప్పు అంటూ పరుషంగా మనవణ్ణి చూశారు ప్రతాప్ వర్మ. నువ్వు చాలా బిగ్, అయినా నీకు నేను చెప్పాల్సి వస్తుంది అని విసుగ్గా తల కొట్టుకున్న బుజ్జిగాడు, మీ అమ్మ నాన్న ఫైట్ ఫినిష్ కదా, ఇంకా తాతని సారని పిలవకూడదు, నాకు తాత, నీకు మావయ్య, నువ్వు మావయ్య అని పిలవాలి అంటున్న బుజ్జిగాడి కమాండ్కి ఎరుక్కున్న తల తిప్పి భయంగా అమృతను చూసింది చైత్ర. ఎంత కాదనుకున్నా రాణా తాళి కట్టిన భార్య అన్న ఫీలింగ్తో చూసిన తనలో పిచ్చి టెన్షన్. అసలు రాణా అమృతల మధ్య ఏం జరుగుతుందో, ప్రెజెంట్ అమృతకు తన డెవిల్ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో ఏ మాత్రం ఐడియా లేని చైత్ర భయానికి ఆలోచనకి తగ్గట్టు అమృత సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. చక్కగా పాయసం తింటున్న తనని వింతగా చూస్తున్న చైత్రలో తెలియని భయం. అమ్మా అని లక్కీ గట్టిగా అరవడంతో అటు తిరిగిన చైత్ర బాడీ సన్నగా అదురుతోంది. ఎందుకంటే రీజన్ తనకే తెలియదు. మనసులో లేదు. చుట్టూ జరుగుతున్నదంతా కన్ఫ్యూజ్డ్గా కంగారుగా అనిపిస్తూ ఉంటే ఇక అక్కడ ఉండలేక మీరు తినండి, నేను తర్వాత జాయిన్ అవుతాను అని వెళ్ళడానికి లేచిన చైత్ర అలాగే వెనక్కి అడుగులు వేస్తూ రాణాకు గుద్దుకుంది. ఆవ్ అని అరుస్తూ అదిరిపాటుతో తిరిగి చూసిన చైత్రకు రాణా కనిపించడంతో హెవీ బ్రీత్ తీసుకుంటున్న తన టెన్షన్కి వాట్ హ్యాపెన్ అంటూ చైత్ర షోల్డర్ చుట్టూ హ్యాండ్ టైట్ చేశాడు. తాతని మావయ్య అని పిలవమని అమ్మకు నేను వార్నింగ్ ఇచ్చాను డెవిల్, సో భయపడి షేక్ అయింది అని నవ్వుతున్న లక్కీ హ్యాపీనెస్కి తండ్రి మీద పళ్ళు బిగించి అమృతను చూశాడు రాణా. రాణా రావడమే అమృత అక్కడి నుండి వెళ్ళిపోవాలని పాయసం బౌల్ తీసుకొని లేచింది. చైత్రను అలానే పట్టుకొని దగ్గరికి వచ్చిన రాణా కూర్చొని తిను అంటూ అమృత చేయి పట్టుకొని మళ్ళీ చైర్లో కూర్చోబెడుతూ ఉంటే బిక్క చచ్చిపోయింది చైత్ర. అమృతను కూర్చోబెట్టి నువ్వు కూడా కూర్చో అంటూ చైత్ర కోసం చైర్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తున్న అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమృత ఫీలింగ్ చైత్ర చూపు దాటిపోలేదు. అయితే ఇక్కడ రాణా ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చైత్రకు ప్రయారిటీ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతాప్ వర్మ ఫేస్ మాడిపోయింది. ఇద్దరిని ఈవెన్గా హ్యాండిల్ చేస్తున్న కొడుకు మెంటాలిటీకి పట్టి సీరియస్గా చూస్తున్న తండ్రి ఫీలింగ్స్ని పట్టించుకోకుండా నువ్వేంట్రా ప్రాపర్గా చైర్లో కూర్చోకుండా టేబుల్పై ఎక్కి తిరుగుతున్నావేంటి అంటూ లక్కీని సెంటర్ చేశాడు, సిచ్యువేషన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటూ. అబ్బా అనడమే ఆలస్యం దిగ్గున లేచి నిలబడ్డ లక్కీ, మీ డాడీ చూసుకోవటం లేదు, అమృతకి తినడం రాదు అంటూ తన బుజ్జి చేతులను ముందుకు చాపి అటు మీ డాడీకి ఇటు అమృతకి అన్నీ నేనే సర్వ్ చేస్తున్నా, నా స్మాల్ హ్యాండ్స్కి ఇంత హై టేబుల్ మీద పెట్టినవి అందటం లేదు, ఎవ్రీ టైం ఎక్కి దిగి లెగ్స్ పెయిన్ వస్తున్నాయి, నేను టేబుల్ ఎక్కకూడదు అంటే నా హైట్కి టేబుల్ అడ్జస్ట్ చేయి, అదర్వైజ్ నీ తాటి చెట్టు హైట్కి నన్ను అడ్జస్ట్ చేయి అన్న మనవడి బలుపు డైలాగ్కి పగలబడి నవ్వుతూ ఉన్నాడు ప్రతాప్ వర్మ. తనని కార్నర్ చేసిన కొడుకు యాటిట్యూడ్కి పిచ్చిగా నవ్వుతున్న తండ్రి హ్యాపీనెస్కి పళ్ళు బిగించి కళ్ళు చిట్లించిన డెవిల్ బాబు ఈగోకి ఆ తాటి చెట్టు బిరుదు అంటించింది తనే కనుక టెన్షన్గా ముగ్గురిని చూస్తూ ఉన్న చైత్ర లైట్గా షివర్ అవుతూ ఉంది. లక్కీని బ్లైండ్గా ఫాలో అయిపోయే అమృత ముద్దుగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాడి కష్టానికి ఓరగా రాణబాబుని చూసి సన్నగా నవ్వుతోంది. ఎవ్వరికి కనపడకుండా చెయ్యి అడ్డం పెట్టుకొని మరి. ఈ రోజుకి నా కడుపు నిండిపోయిందిరా మనవడా, ఇక నేను వెళ్తున్నా, మీ నాన్న వెళ్ళిపోయాక మీ అమ్మని నా దగ్గరికి రమ్మని చెప్పు అనేసి వీల్ చైర్ బటన్ ఆపరేట్ చేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రతాప్ వర్మ. ఉడికిపోతున్న డెవిల్ బాబ్ ఎర్రబడ్డ ఫేస్తో బిక్క చచ్చిపోతున్న చైత్ర అంతే కోపంతో ముక్కులు ఎగరేస్తున్న లక్కీతో డాడీతో అలా మాట్లాడకూడదు తప్పు అని నెమ్మదిగా చెప్పింది. నువ్వు షివర్ అయ్యి నన్ను సైలెంట్ చేయాలని చూడకు, నేను చెప్పింది నిజమని ఆ పెద్ద మనిషికి తెలుసు, ఊరికే నాతో గొడవ పడుతున్నాడు. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి నువ్వు
ఆఫీస్కి వెళ్తాడు అని తల తిప్పకుండానే తల్లికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ టేబుల్ మీద అమృత ముందు కూర్చున్నాడు తన అటుకుల పాయసం బౌల్తో. చిన్నగా నవ్వుతూనే లక్కీ ఒక హ్యాండ్ని తన హ్యాండ్తో లాక్ చేసింది అమృత. నా కొడుకుతో చేరి ఈ పిల్ల ఎందుకు నవ్వుతోంది అని కన్ఫ్యూజ్ అవుతున్న చైత్ర డెవిల్ బాబును చూస్తే అప్పటి వరకు వాళ్ళిద్దరినీ కోపంగా చూసిన రాణా, నీ కొడుకుని బాగా నా మీద ఎక్కేసి ఎంజాయ్ చేస్తున్నావు కదా అని అనడంతో గతుక్కుమంది. అయ్యో దేవుడా, ఏమంటున్నారు మీరు? నేనెందుకు అలా చేస్తాను? వాడు కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు, నేను తర్వాత మాట్లాడతాను అంటున్న తనని సీరియస్గా ఓ చూపు చూసి, తిని మెడిసిన్ వేసుకుని వెళ్ళి తొంగో, ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు, ఎవ్వరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని సీరియస్గా బాబు ఇచ్చిన వార్నింగ్కి ప్రతాప్ వర్మ గురించి అని అర్థమయ్యి కొద్దిగా సరే అని తల ఊపింది. పెడితే తిని స్టార్ట్ అవుతాం, నీ కొడుకు ఆర్డర్ వినిపించిందిగా అని కసరడంతో కూర్చోండి అని రాణా కూర్చోగానే కంగారుగా సర్వ్ చేస్తున్న చైత్ర చేయి పట్టుకొని, నీ కంగారుతో ఇక్కడ సీన్ చేయకుండా కూర్చో అని తనని కూడా కూర్చోపెట్టి ఇద్దరికి చైత్ర కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ తానే సర్వ్ చేశాడు. చైత్ర కంగారుకి భయానికి వింతగా అనిపించి లక్కీని దగ్గరికి రమ్మని పిలిచి, మీ మమ్మీ ఎప్పుడూ ఇలానే భయపడుతుందా అని గుసగుసలాగాడింది అమృత. బేసిక్గా మా అమ్మ బిగ్ రాక్షసి, ఆ పెద్ద మనిషి మా మమ్మీని చెడగొట్టేశాడు అని ప్రౌడ్గా తల్లి గురించి చెప్తున్న వాడి ఎక్స్ప్లెనేషన్ తన చెవికి చేరడమే, ఏంట్రా అంటున్నావు అని గుస్సా అయ్యాడు రాణా. వాడు ఏదన్నా అది కరెక్ట్గానే ఉంటుంది, ఎంతైనా నీ కొడుకు కదా అంటూ బుజ్జిగాడి డైలాగ్ ఏంటో కూడా తెలియకుండానే వాడికి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉదయ్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని అమృతని లక్కీని విష్ చేసి అమృత పక్కనే కూర్చున్నాడు. చివాల్ని చూసిన బాబు చూపులకి ఎప్పుడూ అలవాటు పడిపోయిన ఉదయ్ అదేమీ పట్టించుకోకుండా చిన్న స్మైల్తో చైత్రను కూడా విష్ చేసి, బాగా ఆకలిస్తోంది అని వడ్డించుకుంటుంటే, వాడేడి అని వికాస్ గురించి అడిగాడు రాణా. మినీ కిష్కిందకాండలో బుర్ర బేజే ఫ్రై అవుతున్న చైత్రకు అప్పటి వరకు రాని వికాస్ ఆలోచనకి, నిజమే నాకు కూడా కనిపించలేదు అంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాడు, ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం లేదు, మేబీ నిశాంత్ దగ్గరికి వెళ్ళుంటాడు అని ఉదయ్ చెప్పిన దానికి తినడం ఆపి ఉదయ్ని చూసిన అమృత రియాక్షన్ రాణా డేగ కళ్ళు స్కాన్ చేశాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత నిశాంత్ పేరు వింటున్న అమృతలో అతను ఎలా ఉన్నాడు అన్న ఆలోచన, అడిగితే ఏమనుకుంటారో అన్న సందేహం, రెండింటి మధ్య పర్వాలేదు బాగానే ఉంటాడు అని తనకు తానే చెప్పుకొని అడగలేక సైలెంట్గా మళ్ళీ తింటున్న అమృత ఫీలింగ్స్ ఏ ఒక్కటి మిస్ చేయలేదు రాణా. అమ్మ ఈరోజు వస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడడానికి అయి ఉంటుంది అని చెప్పి, నేహ బ్రేక్ఫాస్ట్ చేసిందా అంటూ అమృతను చూసింది చైత్ర. నాకు తెలియదండి అని తలెత్తకుండా ఒక్కటే మాట ఆన్సర్ ఇచ్చిన అమృతను, మీరిద్దరూ ఒకే రూమ్లో ఉంటున్నారు కదా, వచ్చేటప్పుడు పిలవాల్సింది, అందరం కలిసి తినేవాళ్ళం కదా అంది చైత్ర. తను ఒక్కటే మిస్ అయిందని. అమృత రెస్పాండ్ అవ్వలేదు, కనీసం చూడను కూడా చూడలేదు. అమృత బిహేవియర్కి స్ట్రేంజ్గా ఫీల్ అయింది చైత్ర. నేహ ఫ్యాక్టరీకి వెళ్ళిందిలే, నాకు చెప్పింది అని అమృత ఆన్సర్ కోసం చూస్తున్న చైత్రకు చెప్పి, అక్కడ తింటుందిలే, నువ్వు కాల్ చేసి మాట్లాడు అనడంతో ఓకే అంది. ఎన్ని రోజులు ఇల్లు దాటని నేహ ఇప్పుడెందుకు సడన్గా ఈ డెసిషన్ తీసుకుంది అని ఆలోచిస్తూనే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశాడు ఉదయ్. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అవ్వడమే సిస్టర్ తీసుకొచ్చిన మెడిసిన్స్ అటు చైత్రతో రాణా, ఇటు అమృతతో లక్కీ మింగిస్తే, చెప్పింది గుర్తుందిగా అని ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు అమృత చైత్ర ఇద్దరికి. గుర్తుందండి అని పెరుకుగా చెప్పిన అమృత వెళ్ళి పడుకుంటాను అనేసి వెళ్ళిపోతే ఆ మాట చెప్పలేక సైలెంట్గా నిలబడ్డ చైత్రకి సీరియస్గా చెప్పాడు రాణా. నీకు స్పెషల్గా ఏమీ లేదు, బాడీ సెట్ అయ్యే వరకు నా బీపీ మీటర్ పెంచకుండా నీ కంగారు బుర్రని కామ్గా ఉంచు, చెప్పింది మాత్రం చేయి చాలు అని లక్కీని తీసుకొని ఉదయ్తో స్కూల్కి స్టార్ట్ అయ్యాడు రాణా. ఆర్డర్లు వేయడం తప్ప మాట్లాడే ఈ మనిషికి ఎప్పటికీ రాదు అని ముద్దుగా తిట్టుకుంటూనే డెవిల్ వాడని పట్టించుకోకుండా మామగారి దగ్గరికి వెళ్ళింది మాట్లాడడానికి. లక్కీని స్కూల్లో దింపేసి అక్కడ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న సెక్యూరిటీకి మొబైల్స్లోనే ఆర్డర్ పాస్ చేసి మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయిన రాణా సీరియస్గా ఉండడంతో, వాట్స్ కుకింగ్ ఇన్ యువర్ మైండ్ అని అడిగాడు ఉదయ్. నథింగ్
అంటూ గేర్ మార్చిన రాణా చెప్పకపోయినా వికాస్ గురించేనా అని మళ్ళీ స్ట్రెస్ చేసి క్వశ్చన్ చేశాడు. దానికి కూడా ఆన్సర్ ఇవ్వని రాణా దృష్టి స్ట్రైట్గా రోడ్ మీద ఉన్న అతను చెప్పకపోయినా ఏదో ఉందని సీరియస్గా తీసుకున్న ఉదయ్, వాడిని మనం ట్రస్ట్ చేయొచ్చు అన్నాడు మళ్ళీ. నువ్వు సర్టిఫికెట్ ఇవ్వకు, నేను ఫిక్స్ అయ్యే వరకు నా నీడను కూడా నేను నమ్మను అని వికాస్ మదర్ నా కనుసన్నల్లో ఉండాలి. నిశాంత్తో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా అని క్వశ్చన్ చేసిన రాణాను షాకింగ్గా చూశాడు ఉదయ్. ఆవిడని మనం ఎలా కంట్రోల్ చేస్తాన్రా? కొడుకుల దగ్గర ఉండడం ఆవిడ ఇష్టం కదా. టూ మచ్చుగా పోతున్నావు అని వార్న్ చేస్తూనే చైత్రకు తెలిస్తే అస్సలు ఒప్పుకోదు. వాడి ప్రాణాలు పణంగా పెట్టి మరీ చైత్రను ప్రొటెక్ట్ చేశాడు. అటువంటి వాడిని నువ్వు ఇంకా డౌట్ చేస్తున్నావు అంటే చైత్ర చాలా బాధపడుతుంది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం నాకు అస్సలు ఇష్టం లేదురా అని అంటుంటే, కంట్రోల్ చేయొద్దు, కేర్ చేయడానికి ఇంటికి ఒక ఆడదిక్కు కావాలి. 3 ఆడపిల్లలున్న నా ప్యాలెస్కి అమ్మ ప్రేమ మిస్ అయింది. ఆవిడ రూపంలో ఆ ప్రేమ కావాలి. ముఖ్యంగా చైత్రకు ఆవిడని చాలా మిస్ అవుతోంది. ఆవిడ చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాలిగా, సెట్ చేయి అని ఆర్డర్ వేసి ఆగిన కారులో నుంచి దిగేసి రాణా వెళ్ళిపోతూ ఉంటే దడదడలాడుతున్న గుండెతో అసలు వీడు ఏం చేస్తున్నాడు అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. ఒళ్ళంతా చెమటలతో ఫోన్లో అవతల వాడు చెబుతున్నది వింటున్న రౌడీగాడి నారాల్లో రక్తం వేగంగా పరిగెడుతుంది. ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు, డెడ్ బాడీస్ అన్నీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని వాడు విపులంగా చెప్తున్న దానికి అరికాళ్ళలో మొదలైన వణుకు వెన్నును తాకితే ఆపేయి ఇంకా అని గొంతు చించుకొని అరుస్తున్న రౌడీగాడి గుండెల్లో భయం, చంపలేకపోయామే అన్న కసి, కోపం ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాట చెప్పడానికా నీకు లక్షలు పోసింది? ఒక్కడు కూడా సరైన వాళ్ళు లేడా? నాటు నాయాళ్ళు పోటు పొడిస్తే తలకాయలు తెగిపడతావని కోతలు కోసావు కదా, ఇదే నన్ను సత్తా? ఇంత చేతకాని ఎదవల్ని పెట్టుకొని దందాన్ని నడుపుతున్నావా అని బండబూతులు తిట్టి అవతలి వాడు చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసిన రౌడీగాడు ఎలా అయినా రాణని చంపేయాలి, కోట్లు దండుకోవాలి అని ఇంకా ఎవడున్నాడు, వాడి ప్రాణాలు తీసేవాడు ఎవడు అని తీవ్రంగా ఆలోచిస్తున్న వాడి ఫోన్ రింగ్ అవడంతో చూశాడు. నిశాంత్ నుంచి కాల్. ఇప్పుడు వీడికి నేనేం చెప్పాలి అని అరచేతితో మాడు మీద కొట్టుకుంటూ 2 కాల్స్ మిస్ చేసి 3వ కాల్కి ఆన్సర్ చేసి, పనవ్వలేదు, వాడి ప్రాణాలు తీసి నీకు ఫోన్ చేస్తాను, ఇదే మాట నీ బాస్కి చెప్పు అని కాల్ కట్ చేస్తూ ఉండగానే గట్టిగా మాడు మీద తగిలిన దుంగ దెబ్బకి అరుస్తూ విసిరేసిన అరటి తొక్కలు నేల మీద కూలబడిపోయిన వాడి ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా మూటలో ప్యాక్ చేసి బయట వెయిట్ చేస్తూ ఉన్న ఆటోలోకి తీసుకొచ్చి పడేయడంతో ఆటో స్టార్ట్ అయింది. రౌడీగాడి అరుపుకి డైరెక్ట్గా తననే కొట్టినట్టు బెదిరిపోయిన నిశాంత్ ఫోన్ వదిలేసి బిగుసుకుపోయాడు. మరి ఆ రౌడీగారు బొడ్ర పగలగొట్టింది ఎవరు? ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఇదంతా విన్న నిశాంత్ వివేక్తో చెప్తాడా వాళ్ళు వేసిన ప్లాన్ ఫెయిల్ అయినట్టు? ఇప్పుడు నిశాంత్ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏమిటి? అమృత నిశాంత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.